అయితే అందరూ కూడా మనల్ని అడగడం జరుగుతుంది, అంటే 4వ తారీఖు అంత విశేషమైనటువంటి పవిత్రత కలిగినటువంటి రోజా, దాని గురించి 2 మాటల్లో చెప్పండి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతోంది. అయితే వాళ్ళందరి గురించి కూడా మనం చెప్పుకోవడం ఏమిటి అంటే, రేపు 4వ తారీఖు చాలా పవిత్రతతో కూడుకున్నటువంటి రోజు అని మనం ప్రధానమైన అంశంగా చెప్పుకోవాలి. అంటే 4 పర్వాలు కలిసి వచ్చే ఆ రోజు ఏమిటి అంటే, పుష్యమి నక్షత్రం రావటం, అలాగే అమావాస్య రావటం, అలాగే ఆదివారం రావటం, అలాగే పితృదేవతలకి చాలా ప్రీతికరమైనటువంటిగా రోజుగా పరిగణించాలి. ఈ పవిత్రత కలిగినటువంటి రోజుని ఎవ్వరూ కూడా విడవక వారికి తోచినట్టుగా కానీ ధర్మం కానీ చేసినట్లయితే కనుక తప్పకుండా వాళ్ళకి అంతా కూడా మంచి జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నేను చెప్పే విషయం ఏమిటయ్యా అంటే, పుష్యార్కమ కనుక, పుష్యమి నక్షత్రం కనుక, ఆదివారం కనుక, అలాగే రజస్యామకి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా, పితృదేవతలకి